గురుగారు ముఖ్యంగా ఇక్కడికి రాగానే చాలా పల్లెటూరు వాతావరణం మొత్తం ఇక్కడే కనిపిస్తుంది. మనసుకు కూడా చాలా ప్రశాంతంగా ఉంది. ముఖ్యంగా గోపూజ చేయడం వల్ల ఎలాంటి ఫలితాలు దక్కుతాయంటారు? గావో విశ్వస్య మాతరహ అన్నారమ్మా. గోవు విశ్వానికి తల్లి. తల్లి అంటే తల్లి నుంచి అన్ని జగత్తంతా తల్లి అమ్మవారి నుంచి వచ్చింది కదా. ఆ గోమాత వల్లే గోవు సర్వ జగత్తుకి ఆధారభూతం. చూడండి, మనం గోవుల వల్ల పాలు, పెరుగు, నెయ్యి, ఆ గోవు వ్యర్థాల వల్ల భూసారం పెరిగి మంచి రసాయనిక ఎరువులతో పండిన పంటల కంటే సేంద్రియ ఎరువులతో పండిన పంటలు తినటం వల్ల పూర్వులు బాగా గట్టిగా ఉన్నారు. ఇప్పుడు మనం సేంద్రియ ఎరువులతో పండిన పంటలు పండించి మనం తీసుకోవటం వల్ల మనకు అనేక రకాల రోగాలు వస్తున్నాయి అంటున్నారు కదా. అసలు గోవు మహిమ ఏమని చెప్పగలం? ఆదిశేషుడు కూడా చెప్పలేడమ్మా. స్వామి బోధానంద కాదు, అసలు గోవుతో చేయలేనటువంటి పని లేదు. ఒక గోవు తోక వెంట్రుకుని మేము కుంకుమతో కలిపి మంత్రించి తావిత్తులు పెట్టిస్తాం. వాళ్ళు ఆ ఒక్క గోవు వెంట్రుకు వల్లే వాళ్ళు సుఖపడిన వాళ్ళు ఉన్నారు, నరఘోష పోయిన వాళ్ళు ఉన్నారు. గోవు మూత్రాన్ని శుభాశుభాలు అన్ని కార్యాల్లోనూ గోవు పంచతాన్ని శుద్ధికి ఉపయోగిస్తారు. ఆరోగ్యపరంగా కూడా అసలు ప్రపంచంలో ఇప్పుడు వరకు ఈ ప్రపంచం, అమెరికా కాదు, మొత్తం యావత్ ప్రపంచంలో ఇప్పుడు ఉండేటువంటి టానిక్స్ అన్నిటికంటే బలమైన టానిక్ ఏదండి? గోమూత్రమే. ఇక దానికంటే మనం ఏం చెప్పగలం? తల్లిపాలు లేనప్పుడు ఏం చేస్తారు? పసిపిల్లలకి తల్లిపాలు లేనప్పుడు గోవు పాలు. అంటే గోవు జగత్తుకు ఆధారం. గురుగారు, ముఖ్యంగా గోవులకి బెల్లం కూడా పెట్టాలంటారు. ఎందుకని అంటారు బెల్లం పెట్టడం? తీపి కదమ్మా. మనం ప్రతి పిండి వంటల్లో మనం ఆహార పదార్థాలు ఏదైనా ఫంక్షన్స్ అయినప్పుడు తీపి ప్రధానంగా ఉండాలంటాం. నోటి తీయి చేద్దాం అంటాం. అలానే గోవులకు కూడా బెల్లం పెడితే చాలా విశేషం. అది ఆనందిస్తుంది, తీయగా ఉండి ఆనందిస్తే అది నెమరు వేసేటప్పుడు మనం తలుచుకుంటే మనకు ఉండే చెడు కర్మలన్నీ వెళ్ళిపోతాయని.